వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్. నేను మీ శ్రీకాంత్ జగన్నాథం. క్రికెట్‌లో మోస్ట్ ప్రెస్టీజియస్ కప్ ఏదన్నా ఉంది అంటే అది వరల్డ్ కప్పే. 1983లో కపిల్ దేవ్, 2007, 2011లో ఎంఎస్ ధోని అందుకున్నారు. అయితే ఈసారి 3 ఫార్మాట్‌లైనటువంటి టెస్ట్, ఓడీఐ, టీ20 వీటిలన్నిటిలో గూడా ఫైనల్స్‌కి రీచ్ అయ్యాం. టెస్ట్ వరల్డ్ కప్‌లో అయితే వరుసగా మ్యాచ్‌లు గెలుచుకుంటూ ఫైనల్స్‌కి రీచ్ అయ్యి ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. ఓడీఐ వరల్డ్ కప్‌లో కూడా వరుసగా 10 మ్యాచ్‌లు గెలుచుకుంటూ ఫైనల్స్‌కి రీచ్ అయ్యి ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. చివరగా టీ20 వరల్డ్ కప్‌లో అయితే వరుసగా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ ఫైనల్స్‌కి రీచ్ అయ్యి సౌత్ ఆఫ్రికా తోటి ఎట్టకేలకు మ్యాచ్ గెలిచేసాం. అంతా బాగానే ఉంది. నేను హ్యాపీ, 140 కోట్ల ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. కానీ నాకు పర్సనల్‌గా బాధ కలిగించిన విషయం ఏంటంటే, రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం. రిటైర్మెంట్ అనేది ఫిట్‌నెస్ లేకపోతేనో, ఫామ్‌లో లేకపోతేనో, మన పెర్ఫార్మన్స్ వరస్ట్‌గా మారినప్పుడో, లేకుంటే మన వల్ల మన టీమ్ లాస్ అవుతుంది అన్నప్పుడో, అలాంటప్పుడు రిటైర్మెంట్ ఇస్తే అర్థం ఉంటుంది. కానీ అలాంటి కారణాలేమీ లేకుండా మంచి ఫామ్‌లో ఉంటూ, మెరుగైన పెర్ఫార్మన్స్ ఇస్తూ కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం ఎంత దురదృష్టకరం. టీ20 వరల్డ్ కప్ గెలిచేసాం. ఇంకెంతకన్నా సాధించాల్సిందేముంది? చాలా సెంచరీలు చేసేసాం. ఇంకెంతకన్నా సాధించాల్సిందేముంది? చాలా రికార్డులు క్రియేట్ చేసేసాం. ఇంకెంతకన్నా సాధించాల్సిందేముంది? సో, రిటైర్మెంట్‌కి ఇదే కరెక్ట్ టైం అని ఇలా ఆలోచించి రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఈ మ్యాచ్ చూడండి. సుల్తాన్ ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ది. ఈ మ్యాచ్ వరల్డ్ కప్ కాదు. అయినప్పటికీ ఈ మ్యాచ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. రక్తం మరిగిపోద్ది. ఎమోషనల్‌గా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి మ్యాచెస్ చాలా ఉన్నాయి. ఏమో ముందు ముందు ఇలాంటి మ్యాచెస్ చాలా జరగబోతున్నాయేమో. అప్పుడు మీరు ఫుల్ ఫామ్‌లో ఉండి కూడా కేవలం మీ అనవసరపు రిటైర్మెంట్ వల్లే మ్యాచెస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్ ఎమోషనల్‌గా ఎంత డిస్టర్బ్ అవుతారు? ఫ్యాన్స్ డిస్టర్బ్ అయినా పర్వాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనుంటే మ్యాచ్‌ని గెలిపించుకునేవాడిని. నేను లేకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయాం అని పొరపాటున మీకు రిగ్రెట్ ఫీలింగ్ కలిగితే పరిస్థితి ఏంటి? అందుకే ఒంట్లో సత్తువ, బుద్ధిబలం ఉన్నవాడు ఎవడు కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేయకూడదు. రిటైర్ అవ్వకూడదు. అండ్ నేనిక్కడ టీమిండియా మొత్తం వీళ్ళిద్దరి మీదే ఆధారపడిందని నేను చెప్పడం లేదు. ఫిట్‌గా ఉంటూ, మంచిగా పెర్ఫార్మ్ చేస్తూ రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం అనవసరం అని నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఒక క్రికెటర్‌కే గాదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. త్వరగా రిటైర్ అయిపోవాలి అన్న ఆలోచన రాకూడదు. నీ పెర్ఫార్మన్స్ బాగా లేదు అని నీకనిపించినప్పుడు మాత్రమే రిటైర్మెంట్ అనౌన్స్ చేయాలి. జై భీమ్, జై భారత్.